మీరు ఎంతమంది సంజన గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోవాలి అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ సంజన గారు వెళ్ళకూడదు, సంజన గారు ఉండాలి, అలాంటి కరెక్ట్ పర్సన్ ఉండాలని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి. సో ఫస్ట్ ట్విస్ట్ వచ్చేసి నార్మల్గా 3 రెడ్ కార్డ్స్ అయితే రావాలి, బట్ ఒక రెడ్ కార్డే ఒకరికి రాబోతుంది. సో నార్మల్గా కళ్యాణ్కి, డెమాన్ పవన్కి, సంజన గారికి వీళ్ళ ముగ్గురికి అయితే రెడ్ కార్డ్స్ రావాలి. బట్ వీళ్ళ ముగ్గురికి కాకుండా సంజన గారికి మాత్రమే రెడ్ కార్డ్ రాబోతుంది. సో అదొక బిగ్ ట్విస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఈ వీక్. సో బాటమ్ 2లో ఉంది ఆల్రెడీ, మీ అందరికీ తెలిసిందే, దివ్య అండ్ అలానే సంజన గారు. సో వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయిపోతున్నారు. రెడ్ కార్డ్ ఇచ్చి సంజన గారిని అయితే ఎలిమినేట్ చేయబోతున్నారు. అండ్ కళ్యాణ్కి ఏదైతే కెప్టెన్సీ వచ్చిందో సో ఆ కెప్టెన్సీని అయితే క్యాన్సిల్ చేయబోతున్నారు రెడ్ కార్డ్ ఇవ్వకుండా. అయితే ఈ ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి ఈ వీకెండ్ ఎపిసోడ్లో. అండ్ ఇంకోటి నా ఒపీనియన్ ఏంటంటే సంజన గారు ఉంటేనే బాగుంటుంది హౌస్లో అనేసి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే అలాంటి పర్సన్ డెఫినెట్గా ఉండాలి. ఏది కరెక్ట్ ఏది తప్పు చెప్పేవాళ్ళు డెఫినెట్గా ఆ హౌస్లో ఉండాలి. బట్ ఆ హౌస్లో ఉండకుండా కొంచెం అంటే తన ఇంటెన్షన్ కరెక్టే, బట్ ఏవైతే వర్డ్స్ యూజ్ చేసిందో అవి తప్పుగా పోర్ట్రే అయింది కాబట్టి డెఫినెట్గా రెడ్ కార్డ్ ఇచ్చి అయితే పంపిస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు రాంగ్ అనేసి మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.